హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్లో తెలుగు కీబోర్డు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానిలో తెలుగు లాంగ్వేజ్ మనం ఎలా యాక్టివ్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా టైప్ చేయాలి, ఎన్ని రకాలుగా టైప్ చేయొచ్చు, మనం తెలుగును ఏ విధంగా మొబైల్లో యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా మందికి ఉన్న పెద్ద క్వశ్చన్ ఇది. తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. తెలియని వాళ్ళకి మాత్రమే చేస్తున్నాను నేను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో మనం ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్లో కొన్ని మనం సెట్టింగ్స్ మార్చుకోవాల్సింది తెలుగు కీబోర్డ్ రావాలి అని అంటే. సో నేను వెళ్తున్నాను. నాదైతే రియల్మీ 3 Pro మొబైల్. సో రియల్మీ, ఒప్పో ఇవి సిమిలర్గా ఉంటాయి. చూడండి, మీ మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్ ఎక్కడున్నాయో చూడండి, లేదా సర్చ్లోకి వెళ్ళి లాంగ్వేజ్ అండ్ రీజన్ అని కొట్టిన, కీబోర్డ్ అని కొట్టినా వస్తుంది. సో లాంగ్వేజ్ అండ్ రీజన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తెలుగు అండ్ ఫ్రాన్స్, యాడ్ లాంగ్వేజ్ అండ్ రీజియన్ ఇండియా అని ఉంది. సో ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైనా కొత్త లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ లాంగ్వేజెస్. ఒక్కొక్క భాష, ఒక్కొక్క దేశానికి సంబంధించి నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో నేను ఇప్పుడు లాంగ్వేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మనకు కావాల్సింది తెలుగే కాబట్టి తెలుగు అని టైప్ చేశాను. నేను తెలుగు ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి తెలుగు యాడెడ్ అని వచ్చింది, చూసారా. సో ఇంకా మనం ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ యాడ్ చేయడం వేరు, కీబోర్డ్ యాడ్ చేయడం వేరు. ఇది మీరు గమనించాలి ఇక్కడ. సో నేను ఇవన్నీ లాంగ్వేజెస్ మీరు గమనించండి. తెలుగు లాంగ్వేజ్ ఆల్రెడీ మనం యాడ్ చేసి పెట్టుకున్నాం. యాడ్ చేయకపోతే మీకు ఏ లాంగ్వేజ్ కావాలో, అది హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు వద్దు అనుకుంటే వీటిని మనం డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఎడిట్కి వెళ్ళి డిలీట్ చేయొచ్చు. లాంగ్వేజ్ అప్డేట్ అంటే అక్కడ మన అప్డేట్, ఆటో అప్డేట్ పెట్టుకుంటే అది అప్డేట్ అవుతూ ఉంటుంది. లేదు అంటే ఎడిట్కి వెళ్తే ఇక్కడ మనం దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్, మనకు అవసరం లేదు ఈ లాంగ్వేజ్ అనుకుంటే సెలెక్ట్ చేసి మనం డిలీట్ చేయొచ్చు. అన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు, లేదా సింగిల్గా కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. సో ఓకే, మనం ఇప్పుడు కీబోర్డ్ ఆప్షన్కి వచ్చాం. అదే సెట్టింగ్స్లో కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్స్ అని చూసారు. ఇక్కడ నేను జీబోర్డ్ అని ఉంది, అండ్ ఈసీ తెలుగు కీబోర్డ్ అని ఉంది, గూగుల్ వాయిస్ టైపింగ్ అని ఉంది. సో జీబోర్డ్ అంటే ఏం లేదు, గూగుల్ కీబోర్డ్. అది గూగుల్ కీబోర్డ్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఫోన్తో వచ్చిన కీబోర్డ్ కంటే కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అందులో. సో నేను ఇక్కడ సర్చ్లో గూగుల్ కీబోర్డ్ అని సెర్చ్ చేస్తున్నాను. చూడండి, గూగుల్ కీబోర్డ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. స్టార్టింగ్లో దేశ్ తెలుగు అని చూసారా, ఇది కూడా చాలా మంచి కీబోర్డ్. ఇందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ మాట్లాడితే వస్తుంది, టైప్ చేసినా వస్తుంది, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ వాడుకోవచ్చు. అంటే గూగుల్ కీబోర్డ్కి సిమిలర్గా ఉంటుంది కీబోర్డ్. మీరు ఇది వాడినా పర్లేదు, అది వాడినా పర్లేదు. సో అందుకే నేను రెండింటి గురించి చెప్తున్నాను. గూగుల్ కీబోర్డ్ నేను ప్రస్తుతానికి వాడుతున్నాను. సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టైప్స్ చేయొచ్చు, అండ్ మనం రాస్తే కూడా వస్తుంది, మన నోటితో చెప్తే కూడా వస్తుంది. ఇందులో ఇమోజీస్ ఉంటాయి చాలా వరకు, అండ్ కీబోర్డ్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు, కీబోర్డ్లో ఫొటోస్ కూడా మార్చుకోవచ్చు. దాని గురించి నేను ఫర్దర్గా డీటెయిల్గా వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు మాత్రం లాంగ్వేజెస్ అండ్ కీబోర్డ్స్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మొబైల్లో ఎలా వాడాలనే దాని గురించి నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆల్రెడీ తెలిసి ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. తెలియని వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది గమనించండి. సో ఇప్పుడు మళ్ళీ అదే సెట్టింగ్స్కి నేను వెళ్తున్నాను. చూడండి, సెట్టింగ్ ఆప్షన్ మనకు స్టేటస్ బార్ కిందికి గుంజితే అక్కడ వస్తుంది, లేదా డైరెక్ట్ మన ఫోన్లో కూడా సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్కి వెళ్ళి అడిషనల్ సెట్టింగ్స్లో కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్స్లోకి వెళ్తున్నాను నేను. చూడండి, ఇక్కడ జీబోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ లాంగ్వేజెస్ అని ఉంది. ఫస్ట్ ఆ లాంగ్వేజెస్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అన్ని లాంగ్వేజ్ చూపిస్తుంది. చూడండి, మళ్ళీ కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్స్లో గూగుల్ కీబోర్డ్లో చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ ఆప్షన్ లాంగ్వేజెస్. నేను చూసారా, తెలుగు భారతదేశం, ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యుఎస్, తెలుగు భారతదేశం మళ్ళీ ఉంది, ఇంగ్లీష్ ఇండియా, ఫ్రాన్స్, తెలుగు భారతదేశం, ఇలా ఇవన్నీ కీబోర్డ్స్ మనం యాడ్ చేసుకున్నాం. సో ఆల్రెడీ తెలుగు కీబోర్డ్స్ ఉన్నాయి. నేను మళ్ళీ తెలుగు అంటే చూస్తాను సర్చ్లో. చూడండి, కింద ప్లస్ ఐకాన్ నుండి యాడ్ కీబోర్డ్ అని చూసారా, యాడ్ కీబోర్డ్ అని వస్తే ఇక్కడ సర్చ్ బాక్స్ వస్తుంది మనకి. అంటే చాలా కీబోర్డ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ సర్చ్లో కొడితే వస్తుంది. నేను మనకు కావాల్సిన తెలుగే కాబట్టి తెలుగు అని టైప్ చేశాను. కానీ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను. గోండి తెలుగు, కువి తెలుగు, లంబాడి తెలుగు అండ్ తెలుగు లాటిన్ అని ఉన్నాయి. అవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు కాబట్టి నేను ఇన్స్టాల్ చేసుకోలేదు.
మన తెలుగు భారతదేశం నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. 2 టైప్స్ తెలుగు కీబోర్డ్స్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకే, మీకు ఏదో ఒక కీబోర్డు ఇన్స్టాల్ చేసి చూపించాలి కాబట్టి నేను తమిళ్ అని కొడుతున్నాను. చూడండి, తమిళ్ కీబోర్డ్ చూసారా, సెలెక్ట్ చేయగానే తమిళ్ కీబోర్డ్ మనకు చూపిస్తుంది. డన్ అంటే అది మనకి అది యాడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కింద చూపిస్తాను మీకు. చూసారా, ఏబిసి తమిళ్ అనేది మనకి లాంగ్వేజ్ యాడ్ అయిపోయింది. సో ఓకే, మనకు అది కీబోర్డ్లో లాంగ్వేజ్ యాడ్ చేయడం వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం టైప్ చేస్తే ఎలా యాడ్ అవుతుంది, తెలుగు కీబోర్డ్ ఎలా యూజ్ చేయాలి, నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్కి మనం ఎలా షిఫ్ట్ అవ్వాలనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేను మన మొబైల్లో ఉన్న పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు పని అయిపోయింది. ఈ టెక్స్ట్ కరెక్షన్స్ మీకు ఎలాంటి టెక్స్ట్ ఆప్షన్స్ అయినా మీరు ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి కూడా మార్చుకోవచ్చు. చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను గ్యారంటీగా. సో ఇప్పుడు మన మొబైల్లో ఉన్న పిక్సెల్ ల్యాబ్ కానీ పిక్సార్ట్ కానీ మీరు ఏదైనా సరే ఏదో ఒక టైప్ చేసేది మనకు కావాలి కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నా మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. నేను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి న్యూ టెక్స్ట్ తీసుకుంటున్నాను. న్యూ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే మన కీబోర్డ్ వచ్చింది. బ్యాక్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, తమిళ్ ఇండియా ఈజ్ నౌ ఇన్స్టాల్డ్. ట్యాప్ ద గ్లోబ్ కీ టు స్విచ్ లాంగ్వేజెస్ ఆర్ ట్యాప్ హియర్ టు యాడ్ మోర్ అని. అంటే కింద గ్లోబ్ బొమ్మ ఉంది సార్, ఆ గ్లోబ్ బొమ్మ మీద క్లిక్ చేస్తే మనకు లాంగ్వేజ్ షిఫ్ట్ అవుతాయి, అంటే లాంగ్వేజ్ మారుతుంది అని చెప్తుంది. ఆటోమేటిక్గా లాంగ్వేజ్ మారుతుంది. లేదంటే స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఎన్ని కీబోర్డ్స్ ఎన్ని లాంగ్వేజ్ మనం యాడ్ చేసామో అన్ని లాంగ్వేజ్ చూపిస్తుంది. అవి సెలెక్ట్ చేసి మనం టైప్ చేయడమే. సో ఓకే, నేను ఈ ఆప్షన్ని ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను అది పోవడానికి. ఓకే, ఇంటూ మీద క్లిక్ చేశాను. ఇంటూ మీద క్లిక్ చేసినాక ఏదో టైప్ చేయాలి కాబట్టి నేను టైప్ చేస్తున్నాను. అమ్మ అని ఇంగ్లీష్ AMMA అని కొడితే అమ్మ అని వచ్చింది, అంటే తెలుగు కీబోర్డ్ యాక్టివ్లో ఉంది కాబట్టి. అంటే ఒకటి గమనించండి, గ్లోబ్ మీద క్లిక్ చేసి నేను తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ గ్లోబ్ మీద క్లిక్ చేశాను, ఇప్పుడు ఇంగ్లీష్ ఫ్రాన్స్ అని వచ్చింది. సో ఇప్పుడు టైప్ చేస్తే ఇంగ్లీష్ వస్తుంది. మళ్ళీ క్లిక్ చేశాను, తెలుగు మొత్తం మన తెలుగు అక్షరాలతో వచ్చింది. ఇలా కూడా మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంగ్లీష్ టు తెలుగు షిఫ్ట్ అవ్వచ్చు మన లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, మనం చేతి రాత్తో రాస్తే మనకు మనం ఏం రాస్తే అది వస్తుంది. చూడండి, అమ్మ అని రాస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ పడలేదు, అమ్మ అని పడ్డది కాబట్టి అమ్మ అనే వచ్చింది. ఇక్కడ మనం చేతి రాత్తో రాయొచ్చు, మైక్లో చెప్పొచ్చు. మైక్లో చెప్పేది చేతి రాత్తో రాసేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ 7 minutes దాటిపోయింది. 7 minutes దాటిపోయిందంటే నార్మల్ టైం కంటే ఎక్కువ దాటిపోయిందని అర్థం. సో ఇంతకంటే ఎక్కువ చేస్తే ఎవరు చూడరు. దయచేసి ఫుల్ ఫ్లెడ్జ్గా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. చూడండి, ఇక్కడ నేను నాన్న అని రాశాను, నాన్న వచ్చింది. మీరు నాన్ననే కాదు, మీరు ఏది రాస్తే అది వస్తుంది. మీకు రాయరాదు, రాయని వాళ్ళు ఎలా రాయాలంటే జస్ట్ మైక్ ఆన్ చేసుకోవడం, మైక్లో మనకు చెప్పడం వచ్చు కదా. రాయడం అవసరం లేదు, చదవడం అవసరం లేదు, ఏదో అవసరం లేదు, జస్ట్ మాట్లాడితే సరిపోతుంది. మీరు ఏది మాట్లాడితే అది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మొబైల్లో తెలుగు కీబోర్డ్ అండ్ లాంగ్వేజ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితేనే మన ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ చూడగలుగుతారు. సో బెల్ గంట నొక్కితేనే ఆ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ మన వీడియోని 10 మందికి షేర్ చేస్తుంది. సో ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ నాకు కామెంట్ చేయొచ్చు. మీరు డౌట్స్ అడగవచ్చు, నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.